దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలిగినుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని యొక్క పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే సమయములో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదము చెంత కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వార్లారా, దినదినము ఒక విలువైన వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ వాక్యము సర్వాధికారి అయిన దేవుని మాటలు కాబట్టి కేవలము వినువారు మాత్రమై ఉండి మనలను మనము మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారముగా ఉండాలి అని దేవుని ఎదుట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు పాపము చేస్తే ఏమి కోల్పోతారు. పరీక్షల సమయములో బాగా చదువుకున్న బిడ్డలు, బాగా చదువుకొని సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్న బిడ్డలు పరీక్షలు రాసేటప్పుడు వారి వెంట స్లిప్పులు కాపీల రూపంలో తీసుకెళ్లారు అని అనుకుందాం. తీసుకెళ్లారు. స్కాడ్ వచ్చినప్పుడు దొరికారు అనుకుందాం. ఏం కోల్పోతారు వాళ్ళు? సంవత్సరం అంతా చదివిన చదువును కోల్పోతారు. వారిని ఆ స్కాడ్ ఏం చేస్తారంటే డీబార్ చేస్తారు. ఇంకా అర్థం కావడానికి, ఒక మంచి ఉద్యోగస్తుడు ఉద్యోగంలో లంచము తీసుకుంటూ పట్టుపడ్డాడు అనుకుందాం. ఏం కోల్పోతాడు? ఉద్యోగాన్ని కోల్పోతాడు. సస్పెండ్ అవడం కాదు, తన జీవిత కాలం అంతా మరలా ఉద్యోగం రాదు. ఇంకా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళు నాకు ముందు తెలియదు కానీ ఇప్పుడు తెలిసిన వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏం చేసేవాళ్ళు మీరు అంటే, ఒక గొప్ప ఉద్యోగం చేసేవాడిని, వేరే వాళ్ళు వచ్చి నా చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టారు, ఏంటిది అని చూసుకునే లోపలనే వెంటనే రావాల్సినటువంటి వాళ్ళు వచ్చారు, దాన్ని డబ్బులు తీసుకొని నాకు సంబంధం లేదు అన్నా కూడా వాళ్ళ చేతిలో డబ్బులు నీ చేతిలోకి ఎందుకు వచ్చాయి, నువ్వేదో లంచం డిమాండ్ చేసావంట అని చెప్పి ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. ఇప్పటికీ 15-20 ఏళ్ళైంది కోర్టు కేసి తిరుగుతూ ఉన్నారు. అంటే ఒక ఉద్యోగస్తుడు లంచం తీసుకుంటూ పట్టుబడితే తప్పనిసరిగా ఉద్యోగాన్ని కోల్పోతాడు. ఒక విద్యార్థి, చదివినటువంటి విద్యార్థి పరీక్షలలో కాపీలు కొడితే అతను ఆ కాపీలు కొట్టేటప్పుడు ఆ యొక్క గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు, స్కాడ్స్కు చిక్కితే తమ చదువు కోల్పోతారు, డీబార్ అవుతారు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు మళ్ళా రాయకూడదు. ఇంకా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా ఇబ్బంది. ఇలాగా మనం లోకంలో చూస్తూ ఉంటాం. మరి దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని నమ్ముకున్నాం, మళ్ళా పాపం చేసాం, దేవుని నమ్ముకున్నాం, తప్పు చేసాం, ఏం కోల్పోతాం అని లేఖనాల్లో మనం చూస్తే చాలా విషయాలున్నాయి. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను ప్రియులారా. మొదటి విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 11-12 వచనాలను చదువుకుందాం ప్రియులారా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. 12వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచు. చాలు ప్రియులారా, దేవుని సేవకుడు, మహారాజు, దేవుని హృదయానుసారుడు అని పేరు కలిగిన దావీదు బాల్యము నుంచి కూడా దేవుని హృదయానుసారుడు. గొర్రెలు కాసుకుంటూ ఉన్న
యుద్ధానికి వెళ్ళిన ఒక సైనికుడిగా వెళ్ళిన సైనికుడి కన్నా ముందుగా ఆ రాజు యొక్క ఆయుధములను మోసేవాడు, సైనికుడు, సహస్రాధిపతి, తర్వాత కాలక్రమేణా ఒక మహారాజు అయ్యాడు. గొర్రెలు కాసుకునేటప్పుడు తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఆయుధాలు మోసేటప్పుడు నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. సైనికుడుగా సహస్రాధిపతిగా ఉన్నప్పుడు రాజు పంపించిన చోటికెల్లా వెళ్ళి నమ్మకంగా పని చేసుకుని వచ్చాడు. రాజైన తర్వాత నమ్మకంగానే ఉన్నాడు కొంతకాలమైన తర్వాత ఉద్రేకానికి లోనయ్యాడో మరొకటో తెలియదు, కానీ ఒక సాయంకాలపు పూట నిద్రపోయి లేచి తనది కాని అనగా తన భార్య కాని పరాయి వ్యక్తి యొక్క భార్యతో పాపము చేసి ఆ పాపాన్ని కూడా కప్పిపుచ్చుకొని బతుకుతూ ఉన్నాడు. ఎంతకాలం కప్పిపుచ్చుకున్నాడు? ఆమెకు ఒక బాబో అంటే ఒక గర్భవాసము నుంచి పుట్టే అంత వరకు కప్పిపుచ్చుకున్నాడు. దేవుడు చాలా కాలం అతనికి అవకాశం ఇచ్చాడు, ఒప్పుకుంటాడని. మనం అనుకుంటాం ఒక్కసారే పాపం జరిగిందని. కాదు, తరచు పాపం అనేది ఎలాంటిదంటే ప్రియులారా, అలవాటు అయ్యేంత వరకు ఒకలాగుంటుంది, అలవాటు అయిన తర్వాత ఆ పాపము పాపమే కాదన్నట్టుగా చేస్తారు. ఇది ఏమంత పాపం కాదు, లోకంలో ఎవరూ చేయండి కాదు, మేమొక్కరమే చేసేది కాదు, ఎందరో ఉన్నారని ఎవరినో పోల్చుకొని తమ పాపపు జీవితానికి అలవాటు పడతారు ప్రియులారా. అందుకే మీరు గమనించి చూస్తే తన భర్త బత్షెబ భర్తను యుద్ధంలో ఉన్నవాడిని పిలిపించాడు. ఎప్పుడు పిలిపించాడు? సాయంకాలం పాపం చేసిన తర్వాత ప్రొద్దున పిలిపించాడా? ఆమె గర్భవతి అని తెలుసుకున్న తర్వాత. అంటే మీరు గమనించి చూడండి, ఈరోజు కలవగానే రేపటికి గర్భవతి అని తెలియదు కదా. ఒక 3-4 నెలల రహస్యమైన పాపం జరిగింది. ఆమె వచ్చి వార్త చెప్పింది, నేను ఇలాగ అయ్యాను, నా పరిస్థితి ఇది అని చెప్పగానే ఆ నింద తప్పించుకోవడానికి ఎవరిని పిలిచాడు? తన భర్తను పిలిచాడు. అతన్ని, నువ్వు వెళ్ళి ఇంటికి సుఖంగా రాత్రి నాతో పాటు భోంచేసి నీ భార్యతో ఆనందించు అని చెప్పాడు. కానీ అతనిలో రాజనీతి ఉంది. నా అధికారి అయిన యోవాబు యుద్ధంలో ఉన్నాడు, నా రాజు అయిన నువ్వు యుద్ధంలో ఏమవుతుందని భయపడుతున్నావు, నేను ఇలాంటి సమయంలో నా భార్యతో కాపురం చేయడానికి సమయమా అని తను జనుల దగ్గర, సైనికుల దగ్గర పడుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం అని లేదు అని తెలిసి చివరికి భర్తను ఏం చేయించాడు? చంపించాడు. తర్వాత ఆ నింద తనది కానట్టుగా ఒక భర్త లేనటువంటి స్త్రీని ఓదార్చి తన భార్య చేసుకున్న సహృదయము కలిగిన వ్యక్తిగా నటించి తన భార్యను చేసుకున్నాడు. ఇవన్నీ దేవుడు చూశాడు, అందుకే హెచ్చరించాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎప్పుడైతే నాతాను వచ్చి హెచ్చరించాడో, అక్కడ మీరు చూడండి 51వ అధ్యాయంలో 51వ కీర్తనలో మొట్టమొదటి వచనానికన్నా పైన చిన్న లైన్లతో ఉన్నాయి. దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు, అంటే రానంత వరకు అతను రచించాడా? రానంత వరకు పశ్చాత్తాపం ఉందా? లేదు. ఈరోజు చాలా మంది అంతే. దేవుని సేవకుడు హెచ్చరించనంత వరకు తమ పాపాలు కప్పిపెట్టుకునే ఉంటారు. అప్పటికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అయింటుంది. ఏ రోజైతే సేవకుడు హెచ్చరించాడో ఆ రోజు అరే మన తప్పిదాన్ని చెప్పాడే అని చెప్పేసి పశ్చాత్తాపడరు, కానీ సేవకుడు గురించి విరోధమైన భావన కలిగి ఉంటారు. చూడండి. సరే, మళ్ళీ నా సబ్జెక్ట్లోనికి వస్తాను. ఇలాగ పాపం చేసి కప్పిపుచ్చుకుంటూ ప్రార్థన లేదా ఈ మధ్యలో? చెప్పండి, ప్రార్థన లేదా దావీదుకు రోజుకు 7 మాటలు దేవుని స్తుతించేవాడు, 3 మాటలు ప్రార్థించేవాడు. ఇది ఎప్పుడు కుంటుమల్ల? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దావీదు రోజుకు 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. బత్షెబాతో పాపము జరిగినా కూడా స్తుతులు ఉన్నాయి, ప్రార్థన ఉంది. ఎంతకాలం? సంవత్సర కాలం. పాపం పాపమే, ప్రార్థన. ఇది బైబిల్ చెప్తున్న సత్యం అండి. నేనేదో కాయించుకొని కల్పించుకొని మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి. ప్రార్థనే, పాపమే ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని సేవకుడు వచ్చి చెప్పాడో
తన మనస్సు అంత గాబరైపోయింది, గలిబిలి అయిపోయింది. ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదు. పాపం అనేది నీ పాపము అని చెప్పినప్పుడు నీ మనస్సులో కోపం ఎందుకు ప్రారంభమైంది అని అంటే, చెప్పుకోలేనటువంటి పాప భూయిష్టమైనటువంటి పాప భీతి నీలో వెంటాడుతుంది కాబట్టి. అందుకే ప్రార్థన చేస్తున్నాడు 12వ వచనంలో, నాకు పాపం చేయకముందు ఏముంది? రక్షణలో ఆనందం ఉంది ప్రభువా. కానీ నేను ఎప్పుడైతే పాపం చేశానో ఆ పాపం ఇది అని దేవుని సేవకుడు చెప్పాడో నాలో ఉండాల్సిన ఆనందం ఏమైంది? పోయింది. అందుకే ఇప్పుడు ఏమడుగుతున్నాడు? నేను కోల్పోయిన రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచేయి. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్ముకొని పాపము చేస్తే, దేవుని సేవకుడు సంఘములో గద్దించినా గద్దించకపోయినా నీలో రక్షణ ఆనందము ఉండదు. రక్షణ ఆనందము ఉండదు. నీలో ఉన్న ఆనందం అంతా పై మెరుగులే తప్ప, నీటి మీద బుడగనే తప్ప, అది స్థిరమైనది కాదు. అందుకే దేవుని నమ్ముకొని మనం పాపం చేస్తే మనలో ఉన్న రక్షణను గూర్చిన ఆనందం ఎలాగుంటుందో చెప్పమంటారా? రక్షణ ఆనందం అంటే, నేను పాపిని ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, మనసును మార్చుకున్నాను, పాపిని ఒప్పుకొని బ్యాప్టిజం పొందాను, తిరిగి పాపం చేశాను అంటే ఇంకా నాలో ఆ పరిపూర్ణమైనటువంటి పరిపక్వత రాలేదు కాబట్టి నాలో పాపం ఉంది. నేను కాకుండా ఏ సేవకుడు పాపమును గురించి గద్దిస్తున్న నీలో పాప భీతి, ఆ రక్షణను గూర్చిన ఆనందం కోల్పోయి గుచ్చుతుంది ప్రియులారా, గుచ్చుతుంది. అందుకే ప్రభు నమ్ముకొని పాపం చేస్తే ఏం కోల్పోతాం? రక్షణానందాన్ని కోల్పోతాం. దావీదుకు ప్రార్థన ఉందండి. దావీదు ఎప్పుడు కూడా, అందుకే 119వ కీర్తన 165వ వచనాన్ని చూస్తున్నప్పుడు అన్నాడు, దినమునకు 7 మారులు నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అంటే ఇప్పుడు పాపం జరిగిందని స్తుతించడం మానేశాడా? మానేలే. పాపం రహస్యంగా జరుగుతుంది, ప్రార్థన కూడా జరుగుతుంది. దేవుడు ఒక్క దినాన సేవకును పంపించి హెచ్చరించగానే అప్పుడు అడుగుతున్నాడు, నా మనసులో ప్రార్థన చేస్తున్న సంతృప్తి, సమాధానము లేదు, అభివృద్ధి లేదు, ఆనందం లేదు. ఏంటా కారణం అంటే, ఓ నేను రక్షించబడిన వ్యక్తినై ఉండి పాపం చేశానే. పాపమున్న ఏ వ్యక్తిలో కూడా ఆనందం ఉండదు ప్రియులారా. అందుకే నేను గద్దించానని మీకు కోపం రావడం కాదు, ఆ పాపం మీకు ఎవరు చెప్పకూడదని మీరు కప్పిపెట్టుకొని ఉన్నారు. అది బయటికి బహిర్గతం కాగానే సేవకుడు చెడ్డగా కనపడుతున్నాడు, కానీ సేవకుని నిలవబెట్టుకొని ఆ పాపాన్ని తెలియచేసి నిన్ను పరిశుద్ధుడుగా చేయాలన్న తపన కలిగిన వాడే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, నువ్వేం చేస్తున్నావు? పాపము చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాపము చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. పాపము ప్రార్థన చేసినంత కాలము రక్షణ ఆనందం ఉండదు. రెండోది ఏం కోల్పోతామో చెప్పమంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని నమ్ముకొని పాపం చేస్తే ఏం కోల్పోతాము? 9వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 9వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయి. రెండవది ప్రియులారా, మనస్సాక్షిని కోల్పోతాం. మొదటిది ఏం కోల్పోయాం? రక్షణానందాన్ని కోల్పోయాం. రెండవది మనస్సాక్షిని కోల్పోతాం. మనస్సాక్షిని కోల్పోతాం. ఎట్లా మనస్సాక్షి చెప్తా చూడండి, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న ఉదాహరణ. తాగుడుబోతు తండ్రి తన కొడుకును రే తాగద్దురా అని అనగలడా? తిరుగుబోతు అమ్మ తిరగద్దు పాప అని తన బిడ్డను అనగలదా? చెడిపోయిన ఏ వ్యక్తి కూడా చెడిపోతున్న వ్యక్తిని ఇది చెడు అని అనలేడు. కారణం ఏంటంటే అతనిలో ఏముంది?
చెడు ఉంది. ఇతను గద్దించాలి అనంటే, హెచ్చరించాలి అనంటే ఆ తప్పు ఇతను చేసేవాడుగా ఉండకూడదు. అందుకే మీరు చదవండి మరలా ఒకసారి ఆ మాట. ఏం తప్పేం లేదు. 14 వచనాన్ని, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుందంట? శుభ్రపరుస్తుందంట. శుద్ధి చేయడము అని అర్థం. ఎవరక్కడ గద్దిస్తున్నది? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. 12వ వచనంలో మాట రాయబడింది చూడండి. తన స్వరక్తము చేత ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన నిజ నిత్య యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభునందు ప్రియులారా, పాపము మనలో ఉంటే ప్రార్థన ఎంతన్నా ఉండండి, మనస్సాక్షి ఉండదు. తప్పు చేసే ఏ వ్యక్తి కూడా, అది నేనైనా నువ్వైనా ఎవరైనా కావచ్చు, తప్పు చేసే ఏ వ్యక్తి కూడా బాహాటంగా 10 మందిలో నిలబడి ఇది తప్పు అని గద్దించలేడు. ఎందుకు గద్దించలేడు? ఆ తప్పు తనలో ఉంది కాబట్టి. అందుకే దేవుని నమ్ముకొని పాపము చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే రక్షణలో ఉన్న ఆనందాన్ని కోల్పోతాం. రెండవది, మనస్సాక్షిని కోల్పోతాం. ప్రియులారా, బైబిల్ మనకు ఎందుకు రాశాడంటే కథల పుస్తకం మాదిరిగా చదువుకొని మనకు అనుకూలమైన వాక్యాలు వాగ్దానాలుగా తీసుకొని మనకి ఇష్టం లేని పక్కన పెట్టి నచ్చిన ప్రసంగాన్ని నచ్చుకొని తీసేసుకోవడానికి కాదు, మన బ్రతుకును సరి చేసుకోవడానికి. అందుకే పాపమున్న చోట రక్షణ ఆనందం ఉండదు. పాపమున్న చోట మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. అందుకే మనస్సాక్షిని కోల్పోతాం. మూడోది ఏం కోల్పోతామో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 19వ వచనాన్ని చూద్దాం. ఒక జనరల్ టాపిక్ గా మాట్లాడుతున్నాను. 19వ వచనం, నీవు ఏమాత్రమైనను ఆ మాట చూడండి, నీ దేవుడైన యెహోవాను మరిచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేను మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం, ఇతర దేవతలు అంటే దేవునికి నచ్చని సాతాను పనులు చేస్తే మూడవది సాక్ష్యాన్ని కోల్పోతాం. ప్రియులారా, మనమున్న వీధిలో, మనమున్న ఊర్లో, మనమున్నటువంటి ప్రజల మధ్య సాక్ష్యాన్ని కోల్పోతాం. బో చెప్తాడబ్బా రూబేన్ అన్న, మొన్న బార్ కార్డు చూసామంటారు. బో చెప్తాడబ్బా చర్చి పక్కన మట్కా రాస్తంటే చూసామంటారు. నువ్వు ఎంతన్నా అరుసు, ఎంతన్నా ప్రార్థన చేయి, మనకన్నా ముందు వెళ్ళేదేంటి? మనం చేసే పనులు, అవే సాక్ష్యాలు. చేసే పనులే సాక్ష్యాలు. ఏంటికంటే వాళ్ళు ఇలాగ చేస్తున్నారు, కొంచెమన్నా మార్పు లేదు. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇలాగ బతికేవాడు, వదిలిపెట్టేశాడండి. రే అది రా బ్రతుకు. ముందు బతికారా తప్పుగా, ఇంక ఇప్పుడు లేదురా బ్రతుకు, చక్కగా వచ్చేసింది. అప్పుడు బతికాలండి. రే అప్పుడు అవసరం లేదురా, ఇంకా అప్పుడు ఎలాగో గడ్డి తిన్నాడు, ఇప్పుడు నీతిగా బ్రతుకుతున్నాడు, మెచ్చుకోవాలిరా అని సమాజము చెప్పడమే సాక్ష్యం. సాక్ష్యం అంటే అప్పుడప్పుడు మనం టీవీలో చూస్తూ ఉంటాం. నాకు 10 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు, అయ్యగారు ఆ ద్రాక్ష రసం ఇచ్చి అంజూర పండిస్తే నీకు దయ్యగారు ఇచ్చింది, అమ్మగారు ఇచ్చింది, ఇది కాదు సాక్ష్యం. లేకపోతే నాకు కాలు ఉరిగిండే, కన్ను పోయిండే, ఇవి కాదు సాక్ష్యాలంటే. సాక్ష్యం అంటే మనలను గురించి ఇతరులు చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదో హత్య జరిగింది అన్నో, ఎవరో పోయి కేసు పెట్టారు. సరిగ్గా 7:40 7:45 అయింది. రూబేన్ అనే వ్యక్తి స్కూటర్తో డ్యాష్ ఇచ్చి ఒక వ్యక్తిని కింద పడేశాడు, అట్లే వెళ్ళిపోయాడు. మేం చూసాం అని చెప్పారు ఎవరో. పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత పద స్టేషన్ దగ్గరికి పోదారంటే, సార్ లేదు సార్, నేను 7:50కి మా మందిరంలో వాక్యం చెప్తున్నాను సార్ నేను అన్నాను.
అప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. నువ్వు వాక్యం చెప్తే ఎంతమంది వచ్చారు బాబు ప్రార్థనకి? ఒక 15-20 మంది, 30-40 మంది అని చెప్తే, ఆ 30-40 మంది మేము సాక్ష్యమండి, మా ఇంట్లో నుంచి వచ్చి మందిరంలో కూర్చున్నాం అని చెప్పడానికి. కావాలంటే ఈ టైంలోనే కరెక్ట్గా దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు, సీసీ ఫుటేజ్లో మీరు చూడండి. ఇప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? విన్న మీరు, చూసిన మూడో కన్నైన సీసీటీవీ. నా గురించి నేను ఎన్ని చెప్పుకున్నా కూడా చెల్లుతాయి చెల్లవా? చెల్లవు. నా గురించి ఒక రోజంతా మొత్తుకున్నా చెల్లవు. అలాగే మనం దేవుని నమ్ముకున్న తర్వాత మన గురించి ఇతరులు చెప్పగలిగిన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి, కానీ సాక్ష్యాన్ని కోల్పోకూడదు ప్రియులారా. సాక్ష్యాన్ని కోల్పోకూడదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ శ్రేష్టమైన మాటలన్నీ. సాక్ష్యాన్ని కోల్పోతాం, రక్షణ ఆనందాన్ని కోల్పోతాం, మనస్సాక్షిని కోల్పోతాం, సాక్ష్యాన్ని కోల్పోతాం. ఇంకా చాలా ఉన్నాయి. ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను ప్రియులారా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము ఒక్కసారి 11వ వచనాన్ని చూద్దామా? 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. సమాధానము లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. చాలు ప్రియులారా, దేవుని నమ్ముకొని మరలా పాపము చేస్తే సమాధానమును కోల్పోతాం. పైకి చెప్తా అంటాం, నాకు సమాధానం ఉంది, నేను బాగున్నా. అంతరంగంలో ఏముండదు? సమాధానం ఉండదు. అంతరంగంలో సమాధానం ఉండదు. ప్రియులారా, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ దేహంలో ఒక పుండు పుట్టింది అనుకున్నాం. ఏదన్నా ఒక పుండు వచ్చింది దేహంలో, తగిలిన దెబ్బ కాదు. ఏదైనా ఒక పుండు వచ్చింది, ఏదైనా ఒక గాయం అయింది, పైన ఎంత పూత పూసినా లోపల దాన్ని పాడు చేసే క్రిమికీటకాలను చంపనంత వరకు ఆ గాయం మానదు. అందుకే చాలా మంది పూత మందుకి ఇష్టపడతారు, కానీ అంటే పూత మందు పైపైన పూసేదానికి ఇష్టపడతారు, కానీ లోపలికి వెళ్ళి ఆ గాయపు వేర్లను తెంచడానికి ఇష్టపడరు. దేవుడు అంటున్నాడు, దేవుని నమ్ముకొని మరలా పాపం చేస్తే సమాధానాన్ని కోల్పోతారు. అంటే మనస్సులో నెమ్మది ఉండదు అని అర్థం. మనస్సులో ఏముండదు? నెమ్మది ఉండదు. ప్రతిసారి దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎవరినో ఉద్దేశించి నేనేం చెప్పను. అక్కడ దేవుని వాక్యం ఏం చెప్పిందో అది చెప్తుంటాను. కానీ నీ మనస్సులో ఆందోళన ఎందుకు ప్రారంభమైంది? నేను నీ పేరేం చెప్పలేదు కదా, నీ పేరు చెప్పి నువ్వే కరెక్ట్గా ఇది చేస్తున్నావు చెప్పలేదు కదా, అయినా నీ మనసులో ఎందుకు ఆందోళన ప్రారంభమైందంటే నీ అంతరంగంలో ఏముంది? ప్రార్థనతో పాటు పాపం ఉంది. ప్రార్థనతో పాటు పాపం ఉంటే సమాధానం ఉండదు ప్రియులారా. అందుకే దావీదు ఇంకా ప్రార్థన చేస్తూ అంటాడు, ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనానికి వెళ్తే, ఆయన సన్నిధి నుంచి కయ్యను దేవుడు తోసేశాడు. ఆయన సన్నిధి నుంచి కయ్యను ఏం చేశాడు? తోసేశాడు. కయ్యను ఎంతో ప్రాధేయపడ్డాడు, నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయగాకొని. దావీదు కూడా అదే ప్రార్థన చేస్తాడు 51వ కీర్తనలో. 5వది కూడా చెప్పాల్సి వస్తే, ప్రార్థన ఉండి పాపం చేస్తే దేవుని సన్నిధిని కూడా కోల్పోతాం. కయ్యను పాపం చేశాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు. అందుకే అంటాడు, దేశ దిమ్మరిగా బ్రతికాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సమయమందు దేవుడు మాట్లాడుతున్నటువంటి అత్యంత విలువైన మాటలు ఈ మాటలు. దేవుని నమ్ముకొని పాపము చేస్తే రక్షణ ఆనందాన్ని కోల్పోతాం, మనస్సాక్షిని కోల్పోతాం, సాక్ష్యాన్ని కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం, దేవుని సన్నిధిని కూడా కోల్పోతాం. ప్రార్థన ఎంతైనా చేయొచ్చు, ఎంతైనా స్తుతించవచ్చు, నో యూస్. దావీదు ఎప్పుడు ప్రార్థన మానలా, ఎప్పుడు దేవుని స్తుతించడం మానలా, కానీ అతని అంతరంగంలో ఇవన్నీ కూడా లేవు. ఆనందం లేదు, మనసాక్షి లేదు, సాక్ష్యం లేదు, సమాధానం లేదు, ఎప్పుడు వేదనే. కానీ ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టాడో అప్పుడు ఆయన కనికరాన్ని పొందుకున్నాడు,
తన జీవితము సమాధానముతో నింపబడింది. ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడు, కుమార్తె, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ పాపం ఏమైనా ప్రార్థన కన్నా ఎక్కువైనదిగా, రహస్యమైనదిగా ఉందేమో విడిచిపెట్టే. దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. సరిచేయబడితే దేవుని దీవెనలు నిండార్లుగా పొందుకుంటావు. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, నీ మాటలు వింటున్నప్పుడు నా హృదయం నాలో మండలేదా? ఏంటి కారణం? ఎక్కడో నాలో ఉన్న పాపమే కదా. సేవకుడు చెప్పనంత మాత్రాన నీ వాక్యము ఇదే సత్యము, ఎవరు మాట్లాడి నాకు అర్థమయ్యేది అదే కదా. అయితే నన్ను సరిచేయి, నీ సాక్షిగా నిలబెట్టు అంటే దేవుడు నిలబెడతాడు. లేదా ఒక దినాన బహుఘోరమైన వేదన చెందవలసి వస్తుంది. ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఒక వ్యక్తి నేను నమ్మిన తర్వాత తిరిగి పాపము చేస్తే ఏమి కోల్పోతాడో మీ లేఖనాలలో నుంచి సూటిగా తేటగా నాతో మీరు మాట్లాడారు. విన్న ఈ మాటలు కేవలం విని విడిచిపెట్టే వరంగా కాకోకుండా, దావీదు దాదాపు సంవత్సర కాలం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, స్తుతిస్తూనే ఉన్నాడు, కానీ రక్షణ ఆనందం లేదు. మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. సాక్ష్యాన్ని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టాడో శిక్షించబడిన తదుపరైనా సమాధానముతో జీవించగలిగాడు. తర్వాత జీవితంలో ఎప్పుడు కూడా పాపపు జోలికి వెళ్ళలేదు నాయన. ఈ వాక్యమైన బిడ్డలందరినీ అట్టి క్రమములోనికి నడిపించి మీరు మహిమ పొందండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా ఓ తండ్రి, సారవంతమైన నేలను పడిన విత్తనమోలే 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు.